అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన. క్యాపిటల్ హిల్ భవనంలో కనుల పండుగ వేడుక. ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతల స్వీకారం. హాజరైన వారిలో ఒబామా, బుష్, క్లింటన్. అక్రమ వలసదారులు ఇక ఇంటికే. మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తా. ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తా. చరిత్రలో నిలిచిపోయే వేగంతో పనిచేస్తా. బైడెన్ నిర్ణయాలేవీ అమలు కానివ్వను. ట్రంప్. వివాదాల సుడి దాటి వ్యాపార సామ్రాజ్యం నుంచి శ్వేత సౌధంలో పాగా వరకు డొనాల్డ్ ట్రంప్ జీవితంలో కీలక మలుపులు ఎన్నో. తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. ప్రపంచవ్యాప్తంగా మన ముద్ర కనిపించాలి. కర్మభూమిలో ఉన్న జన్మభూమికి సహకారం అందించండి. ఐరోపా దేశాల తెలుగువారి సమావేశంలో సీఎం చంద్రబాబు. జ్యూరిక్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానిస్తున్న ప్రవాస ఆంధ్రులు. అక్రమ గనుల్లో చావు కేకలు. అక్రమ గనుల్లో కూలీల మృత్యుఘోష ఆగడం లేదు. అస్సాంలో ఇటీవల ఒక బొగ్గు గనులకు సంబంధించిన ప్రమాదం 4 కార్మికులను బలిగొనింది. ఇది పేరుకే బొగ్గు గనులు. వాటిని ఎలుక కన్నాలు అనడం సమంజసం. ఇలాంటి గనుల ప్రమాదాలు పరిపాటిగా మారాయి. 2014 ఏప్రిల్లో మేఘాలయలో బొగ్గు రవాణాను కూడా ట్రిబ్యునల్ నిషేధించింది. ఇదే రాష్ట్రంలోని పశ్చిమ ఖాసీ హిల్స్, నైరుతి ఖాసీ హిల్స్, గారో ఖాసీ జిల్లాల్లోని ఎలుక కన్నుల గనుల గురించి కమిటీ నివేదిక ప్రస్తావించలేదు. పార్లమెంటు సభ్యురాలు ప్రియా సరోజ్ను టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ వివాహం చేసుకోబోతున్నాడు. యూనివర్సల్ బయోఫ్యూయల్స్ మూసివేత. పరిశ్రమ కాలుష్యంపై ప్రజల ఫిర్యాదులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పీసీబీ చర్యలు. కాకినాడ జిల్లా వాకలపూడి సమీప ఏబీఐఏసీ పారిశ్రామిక వాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రజల భరోసాలో చైనా నెంబర్ 1, భారత్కు 3వ స్థానం, అమెరికా అయితే 47వ ర్యాంకు. భూగర్భంలో జలరాశుల అపార. 2023 కన్నా 2024 పెరిగిన భూగర్భ జలాల వినియోగం. అత్యధికంగా తోడేస్తున్న పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ. కేంద్ర భూగర్భ జల మండలి నివేదికలో వెల్లడి. 12,656.20 టీఎంసీలు. దేశవ్యాప్తంగా 2024 భూగర్భ జలాలుగా మారిన వర్షపు నీరు 11,503.30 టీఎంసీలు. వినియోగించుకోదగిన భూగర్భ జలాలు 6,956.52 టీఎంసీలు. ఉపయోగించుకున్న భూగర్భ జలాలు 60% వినియోగించుకోదగ్గ జలాల్లో వాడుకున్నవి. దేశవ్యాప్తంగా మండలాల వారీగా భూగర్భ జలాల పరిస్థితి ఇలా. మొత్తం మండలాలు బ్లాకులు 6,746, సురక్షిత 4,951, కొంతమేర సమస్యాత్మక 711, సమస్యాత్మక 206, భారీగా తోడేసినవి 751, ఉప్పునీరుగా మానే 127. రాష్ట్రంలో 2024 భూగర్భ జలాల పరిస్థితి ఇలా. భూగర్భ జలాలుగా మారిన వర్షపు నీరు 787 టీఎంసీలు. అందులో ఉపయోగించుకున్నవి 747. ఏడాదిలో ఉపయోగించిన భూగర్భ జలాలు 723. వినియోగించుకోదగ్గ జలాల్లో వాడుకున్నది 29.83%. రాష్ట్రంలో మండలాల వారీగా భూగర్భ జలాల పరిస్థితి ఇది. మొత్తం మండలాలు 679, సమస్యాత్మక 2, సురక్షిత 291, భారీగా తోడేసినవి 9, కొంతమేర సమస్యాత్మకం 38, ఉప్పునీరుగా మారిన 39.